హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజైతే మనం మాట్లాడుకునే మూవీ అయితే మాత్రం 'కుంభస్థలం'. ఇది తమిళ్‌లో రిలీజ్ అయింది జనవరి 24. మనకు తెలుగు ఓటీటీ మాత్రం మార్చి 7, 2025లో మనకి ఓటీటీలో ఐబొమ్మలో అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పుడు ఈ మూవీ రివ్యూ విషయానికొస్తే మాత్రం ఈ మూవీ అయితే ప్రతి ఫ్యామిలీ పర్సన్‌ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ టచ్ చేసేలాగా ఉండేది. ఇంకా స్టోరీ పరంగా వస్తే మాత్రం ఒక ఇంటర్ క్యాస్ట్ హీరో ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ మ్యారేజ్ అనేది ఇంట్లో ఆబ్వియస్లీ నచ్చదు. సో, నచ్చిన తర్వాత అత్తాకోడళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న మిస్అండర్‌స్టాండింగ్స్ అండ్ అలాగే చిన్న చిన్న గొడవలు అనేది మనకు క్లారిటీగా డైరెక్టర్ అనేది రాజేశ్వర్ చూపించడం జరిగింది. సో, అలాగే హీరో పనిచేసే డిజైనర్ వర్క్ అనుకోకుండా జాబ్ అనేది కొలాప్స్ అవుతుంది. తనని తీసేయడం జరుగుతుంది జాబ్ నుంచి. సో, ఈ గ్యాప్‌లోనే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుందనమాట. సో, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అండ్ అలాగే వాళ్ళ హీరో ఇల్లు కూడా అంతగా సరిగా ఉండదు. సో, దాన్ని ప్యాచ్ వర్క్ చేయడం, దాన్ని రీమోడలింగ్ చేయడం. సో, ఇయన్నీ ఇబ్బందుల్ని హీరో జాబ్ లేకుండా ఎలా మేనేజ్ చేశాడు అండ్ అలాగే హీరో జాబ్ లేడన్న మానేశాడన్న సంగతి ఇంట్లో చెప్పకుండా బయట తెలిసిన వాళ్ళు అప్పులు చేస్తూ ఫ్రెండ్స్ ద్వారా కామెడీ చేస్తూ సినిమా అయితే రొటీన్‌గా అలాగే స్లో మోషన్‌లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పెళ్ళైన తర్వాత ఒకవేళ మీరు ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. ఒక జాబ్ పోయిన తర్వాత ఎలా అనేది మేనేజ్ చేస్తాం. మనం ఇంట్లో జాబ్ పోయిందని చెప్పకుండా ఎలా మేనేజ్ చేస్తామో సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరైతే డిసప్పాయింట్ అయ్యేది కాదు. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగానే ఉంటుంది. ఐ థింక్ నా పర్స్పెక్టివ్‌లో చెప్పాలంటే. సో, ఈ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. ఎక్కడైతే మీకైతే బోర్ కొడదు. డైరెక్టర్ అనుకున్నది మాత్రం రాజేశ్వరన్ అని అనుకున్నది మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక జాబ్ చేసేటప్పుడు ఒకళ్ళ కింద ఎంతకాలం మనం పని చేయలేం. పద్దాకల వాళ్ళ కింద కుక్కలాగా పని చేయలేం. మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండిద్ది అన్న పాయింట్‌నైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పాయింట్‌ని తెలియజేస్తానే వచ్చాడు. ఇంటర్వెల్‌లో గూడా ఆ పాయింట్‌ని మనకి చూపిస్తాడు ఫ్రెండ్స్. చూపించే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా మనం అది మెచ్చుకోవాలి డైరెక్టర్‌ని. సో, అందుకని తమిళ్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సో, ఆ బ్లాక్ బస్టర్ అయిన మూవీని మనకు తెలుగులో మార్చి 7వ తారీఖునైతే వచ్చింది. కానీ దీంట్లో ఒక చిన్న డిసప్పాయింటెడ్ ఏందంటే తమిళ్‌లో రిలీజ్ అయిన మూవీ కాబట్టి సో, సాంగ్స్ కూడా తమిళ్ సాంగ్సే పెట్టారు ఓటీటీలో. డబ్బింగ్ చేసి తెలుగులో పెట్టుంటే కొంచెం బాగుండేది. సో, ఓవరాల్‌గా ఈ మూవీ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఏమాత్రం ఎక్కడైతే మీకు బోర్ కొట్టదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన తెలుగులో హాల్‌లో ఇచ్చుంటే ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ దీన్ని పెద్ద హిట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఆహ్, నా ఈ విషయంలో ఈ మూవీలో నా రేటింగ్ వచ్చేసరికి 3.25 ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇది మూవీ అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ట్రస్ట్ మీ. ఒకసారి ఐబొమ్మలో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి వెళ్లి చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మూవీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ.